అందరికి నమస్తే. లాస్ట్ 2 డేస్ నుంచి అసెంబ్లీలో ఒక ఇష్యూ రచ్చరచ్చ చేస్తున్నది. ఏందంటే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే అంశం. ఈ ఇష్యూలో కొంత గజిబిజి ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అసలు ఇది ఎప్పుడో 2021లోనే అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది ఆల్రెడీ. కాబట్టి ఇక మీటర్లు తప్పవేమో అన్నట్లుగా మాట్లాడినారు. కానీ 2021 నుంచి జరిగిన పరిణామాలంతా మనకు తెలుసు. చాలా ఎలక్షన్స్, ఈవెన్ 2021 నుంచి జరిగిన బై ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత మొన్న జరిగిన 2023 ఎలక్షన్ కూడా మనకు తెలుసు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఆ మోటార్లకు మీటర్లు పెడితే మాకు 25,000 కోట్లు 30,000 కోట్లు అప్పు కింద ఇస్తామంటున్నారు. గ్యారంటీ కింద కాకుండా, అప్పు కావాలంటే గ్యారంటీ కావాలి. కానీ మోటార్లకు మీటర్లు పెడితే వితౌట్ గ్యారంటీ ఇస్తామని కొత్త విద్యుత్ చట్టాల్లో ఉంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ప్రొవోక్ చేస్తుంది. కానీ మేము సచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టమని కేసీఆర్ చాలాసార్లు ఈ విషయాన్ని బయటికి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్తున్నది డిఫరెంట్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే లేదు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏమో ఇప్పుడు, లేకపోతే డిస్కమ్లు చిన్న భిన్నం అయిపోతాయి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మోటార్లకు మీటర్లు తప్పదేమో అని వీళ్ళు చెప్తున్నారు. దానికి బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఏం కౌంటర్ ఇచ్చిందంటే అసలు దానిలో ఉన్న ఆ బిల్లో ఉన్న లైన్ స్కిప్ చేసి చదివినరు. దానిలో ఉన్నది ఏంటంటే కేవలం హౌస్ హోల్డ్స్ అంటే ఇండ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే వరకు మాత్రమే అగ్రిమెంట్ ఉంది. వితౌట్ ఫార్మింగ్ అంటే ఈ మోటార్లకు వ్యవసాయ బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టే అంశాన్ని వదిలేసి కేవలం ఇండ్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టే అంశం మాత్రమే దానిలో ఉంది. రేవంత్ రెడ్డి సభను తప్పుదో పట్టిస్తున్నారు, జనాలను తప్పుదో పట్టిస్తున్నారు. దీని వర్షన్ ఒక్కసారి వాళ్ళ వీడియో మీద విన్న తర్వాత నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం. మీరు ఏదో పెద్ద గోలు పెడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడి గాంలో కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చకు కొనసాగుతుంది. మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం జరిగింది అధ్యక్ష? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబోవ్ 500. ఇది ఇక్కడ ఆపుతున్నా, ఎందుకు ఆపుతున్నా అంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ ఒకసారి ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ కన్స్యూమింగ్ అబోవ్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consumers consuming about 200 units month by 31st December 2000. అంటే ఇక్కడ ఆల్ కస్టమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్. అదర్ దెన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా డొమెస్టిక్ సంబంధించింది. ఆల్ కస్టమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్. ఈ కస్టమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ అనేది రేవంత్ రెడ్డి గారు చదవలేదు, సభలో స్కిప్ చేసి చదివినారు అనేది వీళ్ళ ఆరోపణ. ఒకసారి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. కింద చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడి గాంలో కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చకు కొనసాగుతుంది. మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం జరిగింది అధ్యక్ష? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్. రైట్. ఏమైందంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అని ఈ మధ్యలో అంతా వదిలేసినారు. ఈ కస్టమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ కన్స్యూమింగ్ అనేది వదిలేసి ఇక్కడ ఆల్ కస్టమర్స్ తర్వాత అబోవ్ 500 యూనిట్స్ మంత్ బై 31st ఇదంతా కంటిన్యూ చేసినారు. ఇక్కడ ఏదో ఎల్లో కలర్ కనిపిస్తుందో ఆ ఎల్లో కలర్ది రేవంత్ రెడ్డి గారు స్కిప్ చేసినారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి దొరికిపోయింది ఇక్కడనే. ఆయన అదే అన్నారు. జగదీష్ రెడ్డి ఏమన్నారు, యాక్చువల్గా ఇదంతా మొన్న జరిగింది, ఇప్పుడు శనివారం నాడు జరిగింది. శనివారం నాడు హరీష్ రావు గారు బ్యాటింగ్ చేసినారు అసెంబ్లీలో. బ్యాటింగ్ అక్కడ నుంచి మంత్రులు 5 మంది మంత్రులు అక్కడ నుంచి సీఎంతో కలిపి 6 మంది ఇక్కడ హరీష్ రావు గారు కొరే. అసలు ఎట్లయిపోయిందంటే అది 6 మిషన్లు పెట్టుకొని బాల్ వేసే ఉంటాయి కదా, ఆటోమేటిక్గా బాల్ వేసే పెట్టుకుంటే ఒక్కరే బ్యాట్ చేశారు. అట్లా అయిపోయింది అక్కడ. అసెంబ్లీ మొత్తం ఊపి వదిలేసిన హరీష్ రావు గారు. ఒక్కరి కోసం అంతమంది లేవాల్సిన అవసరం లేదు. సభ ప్రాంప్ట్గా నడవాలి, సభ పద్ధతిగా నడవాలంటే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు లేకపోతే అది పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సరిపోతుంది. కానీ అక్కడ చేయలేదు ఆ రోజు. సరే, ఈరోజు ఏం చేసిందంటే అది అయిపోయింది. ఆ రోజే హరీష్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఏమని మాట్లాడిందంటే మీరు నాకు టైం ఇవ్వలేదు, నాకు టైం ఇస్తే ఖచ్చితంగా నేను చెప్పేవాడిని, మీరు
లోపల మాట్లాడేసుకొని మీ అబద్ధాలు చెప్పి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, మైక్ కట్ చేసిండ్రు కాబట్టి నేను లోపల చెప్పలేకపోయినాను, బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్ కూడా చూపిస్తాం మీకు ఎండింగ్ లోపు. ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఎక్కడంటే ఇక్కడ సభలో తప్పుదో పట్టించారు మీరు. ఆ రోజు మాట్లాడకపోతే మీరు మళ్ళీ సభ లేదా, మళ్ళీ మాట్లాడే అవకాశం రాదా, ఇప్పుడు మాట్లాడుతున్నాను చెప్పి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని అబో 500 యూనిట్స్ ఇక్కడ నుంచి చదివండి. ఈ ఎల్లో కలర్ ఇదంతా కూడా మర్చిపోయారు, కావాలని చదవలే ఆయన. చూడండి ఒకసారి. Consumers above 500 units oblique month by December. ఎగ్జాక్ట్లీ. మరి అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అంతకుముందు, ఇప్పుడు కొత్తగా ఏం కాదు కదా, మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయినారు. కానీ అంతకుముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళే 10 సంవత్సరాలు దాని మీద మొత్తం వడబోసినారు సబ్జెక్ట్ మీద, విద్యుత్ మీద, ఇరిగేషన్ మీద. దీనిపైన మీరు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదివే ఉండే. సరే, ఇక్కడ నాకేమర్థమైందని చెప్తే, ఒక జర్నలిస్ట్గా నాకేమర్థమైందంటే ఈ 30,000 కోట్ల కోసం ఆశపడుతుందా ఈ గవర్నమెంట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ పెట్టలేదు, వాళ్ళు ఓపెన్ డిబేట్, అది ఓపెన్గా డిబేట్ చేసింది ఏంటంటే మోటార్లకు మీటర్లు పెట్టనీయము, చచ్చినా పెట్టనీయము, మేము పెట్టాము అని ఓపెన్గా మాట్లాడింది, జనాలతో మాట్లాడింది. ఇక్కడ మీడియాతో మాట్లాడింది డైరెక్ట్ బహిరంగ సభల్లో జనాలతో మాట్లాడిన ఇష్యూ అది. అయితే ఇక్కడ మాత్రం అప్పట్లో మీరు అన్నారు అని చెప్తున్నారంటే బహుశా అట్లాంటిది ఏదో చూపించి ఈ 30,000 కోట్లు కేంద్రం నుంచి అప్పేది. కాకపోతే దాని గ్యారంటీ ఉండదు. ఇప్పుడు చూసినాం కదా, బ్యాంకులకే లోన్ తీసుకోవాలంటే వాడు గ్యారంటీ అడుగుతాడు. మనం ఇంకోటి ఏదైనా తీసుకుందామంటే ఆర్బీఐ పర్మిషన్ అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి డబ్బులు కడతారు, ఈఎంఐ చెప్పమంటారు. ఈ కేంద్రంకి వెళ్ళి ఇచ్చే 30,000 కోట్లకు నో గ్యారంటీ అవసరం లేదు, కేంద్రమే గ్యారంటీ ఉండి ఇస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం 30,000 కోట్ల కోసం ఆశపడుతుందా అనేది కొంత డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కటకట అంటుంది. ఇప్పటికీ 35,000 కోట్ల అప్పు చేసిండ్రు. కేంద్రంకి వెళ్ళి మొన్న వచ్చిన 5,000 కోట్లను కలుపుకొని 40,000 కోట్ల అప్పు అయింది. ఇంకొక 15,000 కోట్ల అప్పు కోసం పెట్టుకున్నారు. మొత్తం కలిసి 7 నెలలకే 70,000-80,000 కోట్ల అప్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆర్బీఐ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేరు. ఎఫ్ఆర్బిఎం ప్రకారం మీకు ఎంత రావాలనో అంతే ఇస్తాం, అది సంవత్సరానికి ఇస్తాం. సంవత్సరానికి మీకు ఒక 50,000 కోట్లు అప్పిస్తామంటే నాకు ఈ మంత్ 50,000 కోట్లు అంటే ఇయ్యరు. సంవత్సరానికి 50,000 కోట్లు అంటే 4 క్వార్టర్లు 4 సార్లు తీసుకోవాలి. 12,000 కోట్లు 12,000 కోట్లు 12,000 కోట్లు 12,000 కోట్లు అట్లా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 30,000 కోట్ల కోసం ఇదేమన్నా నడిపిస్తున్నారా? ఈ మీటర్లు పెట్టే అంశం ఎప్పుడు ఇస్తాయి? 30,000 కోట్లు రాష్ట్రానికి అప్పు వితౌట్ గ్యారంటీ అంటే రైతుల మోటార్లకు మీటర్లు పెడితే వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద డౌట్ అనుమానంగా మారింది. ఎందుకంటే సభను తప్పుతో పట్టించే విధంగా, రెడ్ హ్యాండెడ్గా దొరికే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే ఆయన సభానాయకుడు. యాక్చువల్గా సభలో ఎవరైనా తప్పులు మాట్లాడచ్చు, సభలో మంత్రులు ఒక్కోసార్లు తప్పులు మాట్లాడచ్చు, దాన్ని కరెక్షన్ చేసే బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. సేమ్ టైం సభానాయకుడు కూడా చూసుకుంటారు. ప్రతిపక్ష వాళ్ళు ఎక్కువసార్లు తప్పట్టించే అవకాశం ఉంటుంది సభను. ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు వితౌట్ ఆధారాలు రకరకాల ఆరోపణలు చేసి వాళ్ళ మీద, మీరు అట్లా చేసిండ్రు, మీరు ఇట్లా చేసిండ్రు, పలానా దగ్గర వితౌట్ టెండర్స్ డబ్బులు తిన్నారు, ఇట్లాంటివి చేసే అవకాశం ప్రతిపక్షానికి ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఆధారాలు చూపించాల్సి వస్తుంది. లేకపోతే సభను తప్పుదో పట్టించారని చెప్పి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సభలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని అయితే మనకు బీఆర్ఎస్ వాళ్ళు చూపించిన అదంతా మనం చూసినాం కదా, దానిలో ఉన్న దానిలో కరెక్ట్గా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అంటే అగ్రికల్చర్ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టే అంశాన్ని కట్ చేసి మిగతా విషయాన్ని చదివినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. లోపల అధికార పక్షం ఎంత బలంగా ఉందో ప్రతిపక్షం కూడా ఇప్పుడు అంతే బలంగా ఉంది. అధికార పక్షానికి 60 మంది 70 మంది ఉన్నా ప్రధాన ప్రతిపక్షం ఒక 20-25 మంది ఉంటే సరిపోతుంది. అంతకన్నా బలం ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఆ బలంతోనే అధికార పక్షాన్ని ఢీకొనవచ్చు. అట్లాంటి సందర్భమే ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి మోటార్లకు మీటర్లు పెట్టేసి బీఆర్ఎస్ పేరుతో 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వితౌట్ గ్యారంటీ పైసలు వచ్చే అవకాశం లేదు. ప్లస్ గ్యారంటీ చూపడానికి కూడా ఏమీ లేదు. గ్యారంటీ చూపాలంటే చెప్పినా కదా, ఒక బిల్డింగ్ కడుతుంటే ఆ బిల్డింగ్ని గ్యారంటీగా చూపించి అప్పు తీసుకురావచ్చు. ఇప్పుడు ఏం బిల్డింగ్లు కడతలేరు వాళ్ళు. ఒక ప్రాజెక్ట్ కడుతుంటే ఆ ప్రాజెక్టు ఎట్లా లాభం అవుతుంది, జనాల నుంచి ఎట్లా డబ్బులు వసూలు చేస్తామో, ఆ ప్రాజెక్ట్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అది చూపించి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. మనం కూడా అంతే కదా, ఒక ఇల్లు కడుతున్నామంటే ఇల్లును చూపించేసి మన ఇన్కమ్ చూపించేసి లోన్ తీసుకుంటాం. ఒక కారు తీసుకుంటామంటే కారును చూపించి లోన్ తీసుకుంటాం. ఒక బైక్ తీసుకుంటామంటే బైక్ను చూపించి లోన్ తీసుకుంటాం. పర్సనల్ లోన్ అంటే మన శాలరీని చూపించి లోన్ తీసుకుంటాం. కానీ బ్యాంకు ప్రభుత్వానికి వితౌట్ గ్యారంటీ లోన్లు రావు. ఇప్పుడు వితౌట్ గ్యారంటీ 30,000 కోట్లు వస్తున్నాయంటే ప్రభుత్వానికి పెద్ద ఊరట.
కానీ మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతుందా ఈ ప్రభుత్వం? అందుకే ఈ పావులు ఇట కదుపుకుంటూ అసెంబ్లీలో ఈ చర్చ అంతా కూడా తెరమి తీసుకొస్తున్నారు. అంటే కావాలని తీసుకొస్తున్నారు. మొన్న నుంచి ఈ మోటార్లకు మీటర్లు పెట్టే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది సభలో. కావాలని ఇది ఒక బీఆర్ఎస్ పెట్టే ప్రయత్నం చేసినాను. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ ఉన్న రోజులు చేయలే. ఒకవేళ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని ఉంటే కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు పెట్టి బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేస్తుంది కాబట్టి మాకు తప్పదు అని చెప్పి ఈ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది కొద్దిగా అనుమానంగా, కొద్దిగా చర్చనీయంగా మారింది. అసెంబ్లీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు అదే అంటున్నారు. అచ్చా ఇట్లా చెప్పిరంటే బహుశా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, మోటార్లకు మీటర్లు పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మోటార్లకు మీటర్లు పెట్టే అంశం మీద చాలా రోజులకి రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టినంటే ఏ రైతు ఎంత కాలుస్తున్నారు, ఏ రైతు ఎన్ని యూనిట్లు కాలుస్తున్నాడు, ఇదంతా లెక్క తేలుతుంది. లెక్క తేలిన తర్వాత దానికి సంబంధించి ఏదో రోజు మళ్ళీ రైతు నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది అనేది రైతుల భయం. ఇప్పుడు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంత కాలిస్తే ఏముంది అనేది ఒక వర్షన్ ఉంది. కానీ అది ఈ ప్రభుత్వాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఈ రోజున ప్రభుత్వం ఓలాగా ఉంటుంది, ఇదే ప్రభుత్వం రేపు ఇంకోలాగా మాట్లాడుతుంది, ఎల్లుండి ఇంకొకలాగా మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు ఒక లైన్లో ఒక మాట మీద ఉండలేరు. వాళ్ళకు అవకాశం ఎట్లా వస్తే అట్లా, వాళ్ళకి ఎట్లా అనుగుణంగా ఉంటే అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి రైతులు భయపడుతున్నారు మోటార్లకు మీటర్లు పెడితే మా పరిస్థితి ఏందని. రైతులకు మోటార్లు పెట్టకుండా పెట్టొద్దనేది పాలసీ, రైతుల పాలసీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడతారనే భయం ఒకటి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.